అన్నం తినని క్రిష్కి లక్ష్మి ఎంతో ప్రేమగా అన్నం తినిపించి తన ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుతూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న విహారీ ఈ మహా గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తను మంచి అమ్మాయి అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి, ఈరోజు సెలవు, ఆఫీస్ లేదు, చాలా కాలమైంది స్వామీజీ గారిని కలిసి, మళ్ళీ విహారీ గారి కుటుంబానికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో స్వామీజీ గారిని అడిగి తెలుసుకోవాలని చెప్పి గుడికి బయలుదేరి వెళ్తుంది. గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, నేను అనుకుని పరిస్థితుల్లో నా వాళ్ళ మధ్య ఒక అనామకురాల్లాగా బతకాల్సి వస్తుంది. నా భర్తను, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే నాకు వేరే దారి లేదు. నేను చేసేది తప్పు కరెక్టో కూడా నాకు తెలీదు, కానీ విహారీ గారిని, నా కొడుకుని, కుటుంబాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి. అందుకు నువ్వే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి స్వామి అని చెప్పి లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక అలా విహారీ పేరు మీద, తన కొడుకు పేరు మీద, సిరి పేరు మీద అర్చన చేయించిన తర్వాత లక్ష్మి స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది. స్వామీజీ లక్ష్మిని గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. స్వామి అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు స్వామీజీ, అమ్మ లక్ష్మి వచ్చావా అని అంటూ ఉంటారు. స్వామీజీ మాటలకు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. స్వామి, నేను లక్ష్మినని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి, మారింది రూపమే కానీ నీ మనసు కాదు తల్లి. ఆ భగవంతుడు నీ రూపం మార్చి మళ్ళీ నీ కుటుంబం దగ్గరికి చేర్చింది నీ ద్వారా నీ కుటుంబాన్ని కాపాడడానికే అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమంటున్నారు స్వామి అని చెప్పి లక్ష్మి అనడంతో, ఒకప్పుడు విహారీకున్న గండాలన్నిటినీ కూడా నువ్వే అడ్డు తొలగించి నీ భర్తను, నీ కుటుంబాన్ని కాపాడుకునేదానివి. కానీ కొన్నేళ్ల పాటు నువ్వు నీ కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు విహారీ జాతకంలో గండాలు మొదలయ్యాయి. ఆ గండాలు విహారీని బలి తీసుకోబోతున్నాయని చెప్పి స్వామీజీ చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ, లేదు స్వామి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, విహారీ గారికి ఏమీ కాకూడదు, అందుకు నేను ఏం చేయమన్నా చేస్తాను అని అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి, ప్రతి క్షణం కూడా నువ్వు విహారీని అంటి పెట్టుకొని ఉండాలి. నీ మాంగళ్యమే విహారీకి ఆయుష్నిస్తుంది. నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విహారిని మళ్ళీ గండాలు చుట్టుముడతాయని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. చెప్పండి స్వామి, విహారీ గారిని కాపాడుకోవడానికి నేనేం చేయాలి అని అంటూ ఉంటే, వచ్చే శ్రావణ శుక్రవారం రోజున నువ్వు వ్రతం చేయాలి, ముత్తైదులకు వాయనం ఇవ్వాలి, అప్పుడే విహారీకి రాబోతున్న గండం తొలగిపోతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే, తప్పకుండా స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను వ్రతం చేస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి తల్లి, నీకు పిల్లలు ఉన్నారు కదా అని అంటూ ఉంటే, అవును స్వామి, నాకు ఒక కొడుకున్నాడు, అనుకోని పరిస్థితుల్లో వాడిని విహారీ గారికి దూరంగా పెంచాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, నీకు పుట్టింది ఒక కొడుకు మాత్రమే కాదు తల్లి, కవల పిల్లలు పుట్టారు, నీకు పాప కూడా పుట్టింది. ఆ భగవంతుడు నీ కూతుర్ని నీ భర్త దగ్గరికే చేర్చాడు అని చెప్పి సిరి తన కన్న కూతురన్న విషయం స్వామీజీ లక్ష్మికి తెలియచేయడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే సిరి కూడా నా కన్న కూతురైనా స్వామి అని చెప్పి, భగవంతుడు ఎందుకు మమ్మల్ని అందరినీ ఇలా వేరువేరుగా ఉంచాడు అని చెప్పి అంటూ ఉంటే, తల్లి, త్వరలోనే నీ కుటుంబం అంతా కూడా కలిసి ఒకటిగా ఉండబోతుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో లక్ష్మి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత సిరిని దగ్గరికి హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటే, ఏమైందంటే ఈరోజు ఎందుకు నన్ను చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి సిరి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, వెళ్ళి ఆడుకో అని చెప్పి, మొత్తానికి ఆ భగవంతుడు నాకు 2 పిల్లల్ని ప్రసాదించాడు. నా కొడుకు విహారీ గారికి దూరంగా పెరిగిన కనీసం కూతురైనా విహారీ గారి దగ్గరే పెరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సిరి నా కూతురైతే సహస్ర అమ్మకు అసలు పిల్లలే పుట్టలేదా అని చెప్పి
ఎలాగైనా సరే ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు యమున తన గదిలో లక్ష్మి ఫోటో చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు కలకల్లాడిపోయేది. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే నువ్వే దగ్గరుండి ఆ కష్టాన్ని తీర్చేదానివి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మళ్ళీ నువ్వు తిరిగి రావచ్చు కదా అని చెప్పి యమున చాలా బాధపడిపోతూ ఉంటే ఇక చాటు నుండి లక్ష్మి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. యమునమ్మ, నేను కుటుంబానికి దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నన్ను ఇంకా ఎంత గుర్తు చేసుకుంటుంది, నా గురించి ఎంత బాధపడుతుంది. నన్ను క్షమించండి యమునమ్మ. మీరు అలా బాధపడుతూ ఉంటే నేనే మీ లక్ష్మినని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా యమున ఫోటోని అక్కడ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫోటో గాలికి ఎగురుకుంటూ వచ్చి క్రిష్ కాళ్ళ దగ్గర పడుతుంది. క్రిష్ ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అవుతూ, అమ్మ ఫోటో ఇక్కడుందేంటి, అసలు అమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పరుగు పరుగున క్రిష్ దగ్గరికి వస్తుంది. ఆంటీ, ఇది మా అమ్మ ఫోటో. మా అమ్మ ఫోటో ఇక్కడ ఉందంటే ఈ ఇంట్లో వాళ్ళకు మా అమ్మ తెలిసి ఉంటుందా? ఇప్పుడే బ్యాట్మెన్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి మా అమ్మను చూపిస్తాను అని చెప్పి క్రిష్ వెళ్ళబోతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి వద్దు అంటూ క్రిష్ని ఆపుతుంది. క్రిష్, ఆ ఫోటో ఇలా ఇవ్వు అని చెప్పి క్రిష్ని పక్కకు లాక్కుపోతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అప్పుడే అక్కడికి వచ్చి అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి మహా క్రిష్ని పక్కకు లాక్కొని వెళ్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆంటీ, ఎందుకంటే నన్ను ఇలా పక్కకు తీసుకొని వచ్చారు? ఇది మా అమ్మ ఫోటో ఆంటీ అని చెప్పి క్రిష్ తన చేతిలో ఉన్న లక్ష్మి ఫోటోని లక్ష్మికి చూపిస్తూ ఉంటే ఇక అప్పుడు విహారీ, అంటే క్రిష్ లక్ష్మి కొడుక అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. బాబు, ఒక్కసారి నేను చెప్పేది విను బాబు అని లక్ష్మి అంటూ ఉంటే, ఆంటీ ప్లీజ్ ఆంటీ, నాకు మా అమ్మ కనిపించడం లేదని చాలా బాధగా ఉంది. బ్యాట్మెన్కి ఈ ఫోటో చూపిస్తే మా అమ్మ వాళ్ళకి తెలిసేమో, అసలు అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుందో తెలుస్తుంది కదా, వదలండి ఆంటీ, నేను వెళ్తాను, మా అమ్మ నాకు కావాలి అని చెప్పి క్రిష్ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, నేను నీతో ఒక మాట చెప్తాను, వింటావు కదా? మీ అమ్మ మరెవరో కాదు నేనే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు క్రిష్, ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు మా అమ్మ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బాబు. చిన్నప్పుడు నీకు ఒకసారి జ్వరం వస్తే రాత్రంతా కూడా నేను నీ పక్కనే కూర్చొని నిన్ను చూసుకున్నాను. ఉదయాన్నే నీకు తాయెత్తు కూడా కట్టించాను, గుర్తుందా అని చెప్పి అంటూ ఉంటే, అవును మా అమ్మ ఇలాగే చేసింది. ఆ విషయం మీకెలా తెలుసు? అంటే నిజంగానే నువ్వు మా అమ్మవా అని చెప్పి క్రిష్ అమ్మ అని చెప్పి లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నా మొహం అంతా కూడా కాలిపోయింది. దాంతో డాక్టర్స్ నాకు ఆపరేషన్ చేశారు. నా రూపం ఇలా మారిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుండి విహారీ విని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నా ఇంట్లో మహాలాగా అడుగుపెట్టింది లక్ష్మీనా అని చెప్పి విహారీ జరిగింది మొత్తం కూడా షాకింగ్గా వింటూ క్రిష్ నా కన్న కొడుక అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మ ఇప్పుడే వెళ్ళి బ్యాట్మెన్కి ఈ విషయం చెబుతాను అని క్రిష్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, వద్దు బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ గారికి కానీ ఈ ఇంట్లో ఏ ఒక్కరికి కానీ ఈ నిజం తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకమ్మా? నీ ఫోటో ఇక్కడ ఉందంటే నువ్వు వాళ్ళకు బాగా తెలుసని అర్థమవుతుంది. మరి
నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావంటే వాళ్ళంతా కూడా సంతోషపడతారు కదా, ఎందుకు ఈ నిజం చెప్పొద్దంటున్నావు అని క్రిష్ అంటూ ఉంటే, సందర్భం వచ్చినప్పుడు నీకు ఆ విషయాలన్నీ చెప్తాను, ఇప్పుడే నీకు చెప్పినా ఏమీ అర్థం కాదు, అప్పటి వరకు నువ్వు ఈ అమ్మ మాట వింటావు కదా, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్పి లక్ష్మి అనడంతో సరే అమ్మ అని చెప్పి క్రిష్ లక్ష్మిని హక్ చేసుకుంటాడు. లక్ష్మి, మళ్ళీ నువ్వు ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగైతే నువ్వు నిజం చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టావో నేను కూడా ఇప్పటి నుండి నీతో అలాగే ఉంటాను, నిన్ను ఆట పట్టిస్తాను అని చెప్పి విహారీ ఆనందపడిపోతూ ఉంటాడు. మరి మొత్తానికి విహారీకి మహాలక్ష్మి ఇద్దరు ఒకటేనని నిజమైతే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.